నేను మీ చందుని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మన ఖమ్మంలో ఉన్న సుమంగళి బ్యాంగిల్ స్టోర్స్ వాళ్ళని కలవడం జరిగింది. అదేంటి భవానీ ముచ్చట్లో చందు గారు కనిపిస్తున్నారు అని చూస్తున్నారా? వైడి ఛానల్ చందు గారు ఖమ్మం వచ్చారని తెలిసి కలవడానికైతే వెళ్ళాము. నేనైతే రెగ్యులర్గా వాళ్ళ ఛానల్ని ఫాలో అవుతాను, వాళ్ళ ఛానల్ అన్నీ చూస్తాను. వాళ్ళది కూడా మా ఖమ్మమే. చందు గారు మిస్సెస్ సునీత గారు ఒక ఛానల్ స్టార్ట్ చేశారు. అప్పుడైతే నేను ఒక వీడియో కోసం వాళ్ళకి గాజులైతే ఇచ్చాను. వాళ్ళకి అవి అయితే బాగా నచ్చాయి. అప్పుడే వచ్చారు వాళ్ళు మా షాప్కి. మా షాప్ అయితే వాళ్ళకి బాగా నచ్చింది. చందు గారు మిస్సెస్ సునీత గారు షాప్కి అయితే రాలేదు, కానీ వాళ్ళ ఫ్రెండ్ దీవెన వాళ్ళ మమ్మీ ఉమా గారు అయితే వచ్చారు. నేను వాళ్ళ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతాను. యోధా వాళ్ళ మమ్మీవి, చందు వాళ్ళ మిస్సెస్ గారైన సునీత గారివి, అంతేకాకుండా దీవెన వాళ్ళ మమ్మీ ఛానల్ కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను. అందుకే వాళ్ళు ఖమ్మం వచ్చారంటే కలవడానికైతే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చందు గారు కూడా చాలా కష్టపడి పైకి వచ్చారు. యూట్యూబ్లో అయితే తను చాలా మంచిగా వీడియోస్ అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినా వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఉంది కదా, అక్కడికి వచ్చి రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇల్లు ఇండో ఖత్తర్ అని ఒక కమ్యూనిటీ ఉంది, అందులో ఉంది. నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం. చందు గారిని మంచి ఇన్స్పిరేషన్గా కూడా తీసుకోవచ్చు. వాళ్ళు యూట్యూబ్లో రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటారు. వాళ్ళకి చాలా మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తను ఎంత బిజీగా ఉన్నా కూడా ఖమ్మం వచ్చి ఇక్కడ కూడా వీడియోస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంటి దగ్గరే వీడియోస్ చేస్తూ ఉంటారు. నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైము తనని కలవడం. మా అత్తగారి ఊరు కూడా ఈ వెంచర్ మీద నుండే వెళ్ళాలి. నేను రెగ్యులర్గా ఈ వెంచర్ని చూస్తూనే ఉంటాను, కానీ లోపలికైతే ఎప్పుడూ వెళ్ళలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం వీళ్ళ ఇంటికి వెళ్ళాను. లోపల అయితే చాలా గ్రీనరీగా చాలా బాగుంది. ఒక పార్క్కి వెళ్ళిన ఫీలింగ్ అనిపిస్తుంది. ఒకలా ఇంటికి వెళ్తున్నాము అని కాదు, ఒక పార్క్కి వెళ్ళాము చాలా ఎంజాయ్ చేయడానికి అన్నట్లు అనిపిస్తుంది. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఎప్పుడు బయట నుండి చూడటమే కానీ నేనైతే లోపలికి రాలేదు. బయట నుండి కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంది. లోపలికి వెళ్దామా అనుకున్నాను, కానీ ఇన్ని రోజులకైతే కుదిరింది. ఇంకా ఇక్కడ ప్లేస్ అయితే చూడండి చాలా బాగుంది. ఒక సెట్టింగ్ ఏదో వేసినట్టు చాలా బాగా అనిపించింది నాకు. ఇదైతే ఇంకొకసారి వెళ్ళినప్పుడు నేను ఇది క్లియర్గా వీడియో అయితే చేస్తాను. ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళే హడావిడిలో ఉన్నాను కదా, ఎక్కువగా వీడియో అయితే తీయలేదు. ఈ లొకేషన్ అంతా మీరు వైడి టీవీ వాళ్ళ వీడియోస్లో రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు అనుకుంటా. వాళ్ళు ఎక్కువగా ఈ లొకేషన్లోనే వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు. చాలా బాగుంది కదా లొకేషన్ అయితే. ఇలా సిటీకి దగ్గరగా ఇలా ప్రశాంతంగా ఉండడం కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి ప్లేస్లో ఇల్లు ఉంటే కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు వైడి టీవీ ఛానల్ ఫాలో అయితే మీకు ఈ ప్లేస్ కొత్తగా ఏమీ అనిపించదు. నేను కూడా ఫస్ట్ టైమే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, కానీ వాళ్ళ ఛానల్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాను కదా, వాళ్ళ ఇల్లు నేను ఎప్పుడో వెళ్ళినట్టే అనిపించింది. ఎక్కువగా వాళ్ళ ఇల్లు చూస్తూ ఉండటం వల్ల నాకైతే కొత్తగా ఫస్ట్ టైం వెళ్ళినట్టు అయితే ఏమీ అనిపించలేదు. మన క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందో అలా మనకి తెలిసిన ఇల్లు లాగానే అనిపించింది. అందుకేనేమో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే ఏ ఛానల్ వాళ్ళైనా ఎవరైనా మనకి సొంతం అన్న ఫీలింగ్ అనిపిస్తుంది అని నాకు ఇప్పుడైతే అనిపించింది. చందు గారు కూడా చాలా బిజీగా ఉన్నారు, అయినా మాతో చాలా మంచిగా మాట్లాడారు. చూడండి వాళ్ళ ఇంట్లో ఏదో షూటింగ్ అయితే జరుగుతుంది, అయినా కానీ మేము వెళ్ళామని మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మన ఇంటికే ఎవరైనా చెప్పా పెట్టకుండా వస్తే మనం కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు నేను మన ఖమ్మంలో ఉన్న సుమంగళి బ్యాంగిల్ స్టోర్స్ వాళ్ళని కలవడం జరిగింది. మా ఇంటికి అయితే వచ్చారు. ఆ రోజు మేము ఇండియన్ ఫ్యామిలీ కుకింగ్ ఛానల్ చేసేటప్పుడు సునీతకి అను ఉమాకి బ్యాంగిల్స్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. వీళ్ళ స్టోర్లో చాలా చాలా మంచి ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. డెఫినెట్గా మీరు కూడా చూడండి, నేను చూపిస్తాను. అలాగే నాతో పాటు కూడా మీరు చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఖమ్మం అంటే ఇప్పుడు చాలా అభివృద్ధి చెందిన నగరంగా మారింది, మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా కాంపిటీషన్ ఉన్న అన్ని షోరూమ్స్ ఎక్కువైపోయాయి కదా. సో వీళ్ళ షోరూమ్ ది బెస్ట్గా ఉంటుందండి. నా వరకు నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఒకసారి విజిట్ చేసినప్పుడు మీకు నేను షోరూమ్ వీడియో పెడతాను, డెఫినెట్గా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మా ఇంటికి వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఆల్సో వీళ్ళు మా సబ్స్క్రైబర్స్ అనమాట. ఓకేనండి, థ్యాంక్ యూ.
వాళ్ళ ఇంటికి చాలామంది తనని కలవడానికి షూటింగ్ కోసం వచ్చారు. అయినా కానీ మాకు మంచిగా మాట్లాడి మాతో టైం స్పెండ్ చేశారు. ఇలాంటి వాళ్ళని కలిసినప్పుడే అనిపిస్తుంది ఎంత ఎదిగినా ఒదిగుండాలని. మనం ఒక సబ్స్క్రైబర్ అయ్యుండి వాళ్ళ ఇంటికి చెప్పా పెట్టకుండా వెళ్ళినా కానీ వాళ్ళంత మంచిగా అయితే రిసీవ్ చేసుకున్నారు. చూడండి ఈ వెంచర్‌లో ఈ కట్టడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈసారి వెళ్ళినప్పుడు దీన్నైతే క్లియర్‌గా చూపిస్తాను. ఒకసారి చందు గారిని వాళ్ళ మిసెస్‌ని మా షాప్‌కైతే రమ్మని చెప్పాను. వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను వీడియో అయితే చేస్తాను. ఎలా ఉందండి ఈ వీడియో? నా ఛానల్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.